సిఐ డిఎస్పీలు ఆ లెవెల్లో చెబుతున్నా అయిపోయింది తెలుగుదేశం పని. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇప్పుడు ఎవరైతే డిఐజీలు ఐజీలు చెబితే మీరు చేస్తారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేస్తాం. ఈ కేసులు రుజువు కాకపోతే కేసు పెట్టారు కదా పోసాని గారి మీద 18 కేసులు రుజువు కాకపోతే మళ్ళా వారి మీద కూడా మేము కేసులు పెడతాం. ఎవరైతే డీఫాక్టో కంప్లైంట్ ఉంటాడో అతని మీద పెడతాం. ఎవరైతే పోలీసులు దానికి సహకరించారో వారి మీద కూడా కేసులు పెడతాం. నేను మనవి చేస్తున్నా, మా లీగల్ టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ముఖ్యంగా గుంటూరులో ఉన్న లీగల్ టీం, తాడేపల్లిలో ఉన్న లీగల్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎవరిని ఎప్పుడు అర్ధరాత్రి ఎత్తుకుపోయినా తక్షణమే ఫోన్ చేయండి, ఇమీడియట్ గా లీగల్ టీం వచ్చేస్తుంది. పోలీసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నా డబుల్ ఉన్నారయ్యా మా న్యాయవాదులు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది ఊళ్ళో, కానీ ఆ ఊళ్ళో మా న్యాయవాదులు మాత్రం 100 మంది ఉంటారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. కాబట్టి ఒక లీగల్ వ్యవస్థ మాకున్నది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించేటటువంటి న్యాయవాదులు ఉన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అక్రమం జరిగినా ఇమీడియట్ గా వచ్చేస్తాం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ పోసాని కృష్ణమురళి గారిని 26వ తారీఖున అరెస్ట్ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా లీగల్ టీం వెంటబడుతూ వచ్చింది. 18 కేసులు పెడితే దానిలో 6 కేసుల్లో బెయిల్ తీసుకుంది. మిగతా కేసుల్లో నోటీస్ ఇచ్చి పంపవలసిందిగా హైకోర్టు దాకా వెళ్లి చేశాం. ఎప్పుడో బెయిల్ రావాలి. నిజానికి వారం రోజుల క్రితమే రిలీజ్ అవుతాడు ఉంటే సిఐడి వాళ్ళు మళ్ళీ కేసు పెట్టారు. పక్కన ఒక కేసు పెట్టించు లోపలేసేయటం. ఇవాళ మాకు కూడా ఉత్కంఠత, అసలు వదులుతారో వదలరో, మళ్ళీ ఇంకొక పీటీ వారిని తీసుకొస్తారేమో, లేకపోతే బయటకు వస్తే టక్కన ఎక్కించుకు వెళ్ళిపోతారేమో, ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తారేమో, దుర్మార్గమైనటువంటి నిర్బంధాలు చేస్తారేమోనని పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్నాం. ఇదిగో 1/4 గంట కొలుతాం, ఇదిగో 1/2 గంట కొలుతాం, చివరికి 4:30కో 5ంటికో వదిలేరు. సురక్షితంగా పాపం వెళ్లిపోయాడు. లేకపోతే ఇవాళ కూడా ఎక్కడన్నా తీసుకెళ్లిపోతారేమో ఈ పోలీసు వారు అనేటువంటి భావన, భయం కలిగింది. నేను ముఖ్యంగా మనవి చేస్తున్నా, పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టుగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే న్యాయస్థానాలకు సమాధానం చెప్పుకోవాలి. మీకు డిఐజీ చెప్పినా, ఐజీ చెప్పినా, లేకపోతే డీజీపీ చెప్పినా, మీ ఎస్పీ చెప్పినా వాళ్ళు చెప్పినట్టుగా మీరు కోర్టులో చెప్పలేరు. హెబియస్ కార్పస్ పడేస్తాం, ప్రైవేట్ కంప్లైంట్స్ పడేస్తాం. జాగ్రత్త అని పోలీసులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మీరు చట్ట పరిధిలో పని చేయవలసిందే. చట్టం దాటి బయటకు వేశారా మీకు శిక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి. వాటిని అప్రోచ్ అయ్యేటటువంటి సాహసం మాకుంది, ధైర్యం మాకుంది, అలాంటి లీగల్ టీం మాకుందని కూడా ఈ సందర్భంగా పోలీసు వారిని హెచ్చరిస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీకు మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. 311 సెక్షన్ గురించి ఇందాక చెప్పారు, అనవసరమైన సెక్షన్స్. మీకు ఒక విషయం చెప్పనా, ప్రేమ్ కుమార్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఈ మధ్యన పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రోడ్లకు కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసి టోల్ గేట్ వసూలు చేయాలని ఒక పాలసీని తీసుకొచ్చారు. దాని మీద ఒక వీడియో చేశారు. ఏమని దాని ఉద్దేశం, మామూలు రోడ్డుల్లో కూడా టోల్ కట్టాల్సిందే. ఇదివరకు ఏం కట్టేవాళ్ళం, టోల్ మనం ఆ మంగళగిరి దగ్గర కట్టేవాళ్ళం. అట్ట కాదు, ఇవాళ సత్తినపల్లి వెళ్ళినా కూడా టోల్ కట్టాలి.